దుర్గాదేవి ఇంద్రకీలాద్రి కన్నా ముందే మన దుర్గా భైరవ కొండలో వెలిచారని మీలో ఎంతమంది తెలుసు? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ లో దుర్గా భైరవ కొండ గొర్రెలపేట రామతీర్థానికి ఉత్తరాన ఉన్న కొండ దుర్గా కొండ. దాని పశ్చిమ స్థావరంలో ఉన్న సహజమైన గుహల్లో ఉన్న ఆ దేవత విగ్రహాన్ని చూసి ఆ పేరు పెట్టారు. త్రేతాయుగంలో శ్రీ దుర్గాదేవి ఇక్కడ నివసించేవారని, శ్రీరాముడు వనవాసం సమయంలో ఈ ప్రదేశంలో కొన్ని రోజులు ఉండేవారని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. చాలా దూర ప్రాంతం నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి రాముడు మరియు శ్రీ దుర్గాదేవిని దర్శించుకోవడం ప్రారంభించేవారు. ప్రజలు అక్కడికి వస్తుంటే ఆ ప్రదేశంలో ఆహారం కొరత ఏర్పడుతుంది. రాముడు దానికి భయపడి ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి స్థిరపడమని శ్రీ దుర్గాదేవిని వేడుకుంటారు మరియు అతను ఆ వైపుకు రానని చెప్పాడు. తరువాత రాముడు ఇక్కడి నుంచి చిత్రకొండ మీదుగా భద్రాచలం వెళ్లారని స్థానికుల కథనం ద్వారా తెలుసుకున్నాం. ఈ కొండ ముందు మరియు పైన కొన్ని గుట్టల్లో గుహలు ఉన్నాయి. వాటిలో జైన మరియు బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. ఈ గుహకి ఎలా చేరుకోవాలంటే నెల్లిమర్ల నుంచి రామతీర్థం వెళ్లే దారిలో గొర్రెలపేట దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఆ ఊరు ఎండింగ్ నుంచి టెంపుల్ ఐడెంటిఫికేషన్ బోర్డ్స్ ఉంటాయి, చూసి ఫాలో అయిపోవచ్చు. వెళ్లే రూట్ అయితే కొంచెం స్కారీగా ఉంటుంది. బీ వేర్ ఆఫ్ స్ట్రేంజర్స్.